సంఖ్యాకాండం 12వ అధ్యాయాన్ని మనం చూస్తున్నాం. Miriam started holding hands with Aaron to blame, accuse Moses. ఇక్కడ మనం చూసినట్లయితే మిర్యాము అహరోన్తో కూడా చేతులు కలిపి మోషేకి విరోధంగా నేరారోపణ చేయటం చూస్తున్నాం. In Revelation chapter 12, we know that verse that Satan is the accuser of brethren day and night. ప్రకటన 12లో మనం చూస్తాం, దివారాత్రములు సైతాన్ ఏం చేస్తా అంటే సహోదరుల మీద నేరారోపణ చేస్తూ ఉంటాడు. So Aaron's have to be very careful that we don't hold hands with Miriam, who is up to accusing Moses. కాబట్టి అహరోను అక్కడ మనం చూసినట్లయితే మిర్యాముతో చేతులు కలిపినట్లు మనం ఆ విధంగా చేయకుండా ఉండాలి. Aaron had a very good opportunity. అక్కడ అహరోనుకు మంచి అవకాశం కూడా లభించింది. To rebuke Miriam. మిర్యామును గద్దించవచ్చు అక్కడ. Not to speak like that. ఆ విధంగా నువ్వు మాట్లాడకూడదు. Because more than Miriam, Aaron knew Moses very well. ఎందుకంటే అహరోనుకి ఎంతో బాగా తెలుసు మోషే గురించి. And Aaron has failed in the past also. గతంలో మనం చూసినట్లు అహరోను పడిపోయాడు కూడా. Because he allowed the people to make the golden calf and worship and dance. ఎందుకంటే బంగారపు దూడను చేసుకుని వాళ్ళు ఆరాధించేటట్లు అనుమతించాడు He ప్రజలు. could not stop them. ఆపలేకపోయాడు. Yeah, he also was one hand with them. వాళ్ళతో కూడా చేయగలిపాడు. But God has forgiven him and God was gracious to him. కాబట్టి దేవుడు ఆయన్ని క్షమించాడు, కనికరం చూపించాడు. But this is the second occasion where Aaron is failing. కానీ అహరోను మరలా ఇక్కడ కూడా పడిపోయాడు. A senior brother ఒక సీనియర్ సహోదరుడు లాగుండి did not rebuke the sister తన సహోదరిని గద్దించలేకపోయాడు. when she started accusing another brother. ఇంకొక సహోదరుని మీద నేరారోపణ చేస్తున్నప్పుడు. Might be in your home, in your dining table. మీ ఇంట్లో కూడా ఇలా జరగచ్చు. Wife starts accusing some brother in the church. భార్య వేరే సంఘ సహోదరుని మీద నేరారోపణ చేస్తుంటే You don't know how that brother behaves. అసలు ఆ సహోదరుడి గురించి నీకు తెలుసా? His wife has told me తన భార్య నాకు చెప్పింది how he behaves in his home. ఆ ఇంట్లో ఎలా ఉంటాడో తెలుసా? And now he comes as if he is a godly man and speaks. ఇప్పుడు ఏదో పెద్ద దైవజనులాగా వచ్చి మాట్లాడుతున్నాడు. What is the role of the husband? అప్పుడు భర్త ఏం చేయాలి? Are you going to be like Aaron, నువ్వు కూడా అహరోన్లాగా ఉంటావా? holding hand, చేతులు కలిపి, and your children will be going astray? అప్పుడు నీ పిల్లలు దారి తొలగిపోతారు. I was telling you an incident. నేను ఇంతకు ముందు ఒక సంఘటన చెప్పాను. How the brother and sister, they are in tears. కాబట్టి ఆ సహోదరుడు కన్నీళ్ళు ఏ విధంగా కార్చారు? Because they were discussing about their elder and the negative points in front of the children. ఎందుకంటే పిల్లల ముందు వాళ్ళ నాయకుడి గురించి వాళ్ళు తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు. So what the child thought, what the son thought? అప్పుడు కుమారుడు ఏమనుకున్నాడు? Oh, all the criminals are elders in the church. ఓహో, ఏంటి నేరస్తులందరూ సంఘ పెద్దలు అయ్యారా? I don't want to go to such church. ఆ సంఘం నేను వెళ్ళను. That was his understanding. ఆయన అలా అనుకున్నాడు. ఆయన Who showed them the elders as criminals? కాబట్టి సంఘ పెద్దలు నేరస్తులుగా చిత్రీకరించింది ఎవరు అక్కడ? The parents. తల్లిదండ్రులు. During their talk, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు Aaron did not stop Miriam. అహరోను మిర్యామును ఆపలేకపోయాడు. Don't say like that. నువ్వు అలా మాట్లాడకూడదు. Whom are you talking about? నువ్వెవరు అసలు మాట్లాడటానికి? God is with Moses. ఆ మోషేని దేవుడు I know about him. మోషే గురించి నాకు తెలుసు. He never had the backbone to speak like that. కాబట్టి అలా ధైర్యంగా వెన్నెముక కలిగి He నిలబడలేకపోయాడు. never had the courage to speak to his own sister. తన సొంత సహోదరితో కూడా ధైర్యంగా Own మాట్లాడాడు. sister, but he's not speaking. సొంత సహోదరితో కూడా ఏం మాట్లాడలేదు. In front of Miriam, he wanted to have his honor కాబట్టి మిర్యాము ఎదుట తన ఘనతను కాపాడుకోవాలనుకున్నాడు. as a gentle brother. ఏదో నేను సౌమ్యంగా ఉంటాను అనిపించుకోవాలని. Do you know what God said? దేవుడు ఏం చెప్పాడు తెలుసా? It is not Aaron who is gentle, it is Moses who is gentle. కాబట్టి ఇక్కడ సాత్వికుడు అహరోను కాదు, మోషే. So Aaron should not join hands with Miriam. కాబట్టి అక్కడ అహరోను మిర్యాముతో చేతులు కలపకుండా ఉండాలి. That doesn't mean that you have to fight against a sister. అంటే నీ సహోదరి మీద నువ్వు ఏదో పోట్లాడి పెట్టుకోవాలి కాదు. But wherever we have to rebuke, we have to rebuke. కానీ ఎక్కడ గద్దించాలో అక్కడ గద్దింపు. Had Aaron rebuked, this incident would not have been recorded in the Bible. It would not have happened. ఒకవేళ అహరోను మిర్యామును ఆ రోజు గద్దించుంటే బైబిల్లో ఉండేది కాదు, అలా జరిగేది కాదు. See, Miriam became a leper. మిర్యాము కుష్ఠవ్యాధి వచ్చింది. She was shut out of the camp. ఆ పాళెము నుంచి బయట వెలుపలికి That పంపించబడింది. means nobody should go near. అంటే ఆ దగ్గరికి కూడా ఎవరు వెళ్ళటానికి లేదు. Because they may also get this leprosy. అప్పుడు వాళ్ళకి కూడా కుష్ఠవ్యాధి వస్తుంది. Might be 7 days food is given to her. ఆమెకు కావాల్సిన 7 రోజుల ఆహారం ఇచ్చేశారు. She put out of the camp. ఆ పాళెం వెలుపల పెట్టేశారు. Lonely place. ఒంటరిగా ఉండాలి. Nobody to comfort. అసలు ఆదరించడానికి లేరు. Even Aaron could not go near అహరోను కూడా అక్కడికి వెళ్ళాడు. to comfort his own sister when she is in difficulty. తన సొంత చెల్లిని ఓదార్చడానికి. What is the church? ఈ సంఘం ఏంటి? What happened to the love? ఆ ప్రేమ ఏది? సంఘం ప్రేమ. She is suffering alone with the leprosy. ఆమెమో కుష్ఠవ్యాధితో అక్కడ బాధపడుతుంటే Nobody going and touching her body and comforting. ఎవరు వెళ్ళి ఆదరించరా ఆమెని? That is leprosy.
కానీ అది కుష్ఠవ్యాధి. God has a plan. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. She has to sit alone, తను ఒంటరిగా ఉండాలి. and it takes 7 days for her to come to a godly sorrow. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖం ఆమెకు కలగటానికి 7 రోజులు అవసరం. It takes 7 days to come to a real repentance. నిజమైన మారు మనసు పొందడానికి 7 రోజులు అవసరం అయింది ఆమెకి. God loves, that's why he disciplines. దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. Because it's Miriam who saved Moses from the river Nile. ఎందుకంటే ఆ నైలు నదిలో నుంచి మోషే మునిగిపోతున్నప్పుడు కాపాడింది ఎవరు? మిరియామే. If Miriam was not there, Moses would have died on the river. నిజానికి ఆ రోజు అక్కడ మిరియాము లేకపోతే మోషే చచ్చిపోయి ఉండేవాడు. A small baby without milk, without water, it would have died. ఒక చిన్న పసి బాలుడుగా ఉన్నాడు, పాలు లేవు, నీళ్లు లేవు, చచ్చిపోయి ఉండేవాడు. God used Miriam. మిరియామునే ఉపయోగించుకున్నాడు. But Miriam thought, it is I who saved you. మిరియాం అనుకుంది, అసలు నిన్ను రక్షించింది నేనే. You are alive because of me, man. అసలు నా వల్లే నువ్వు బతుకున్నావు. ఇప్పుడు Had I not come to there, you would have died. అసలు నేను అక్కడ ఆ రోజు లేకపోతే నువ్వు చచ్చిపోయి ఉండేవాడివి. All these high thoughts would have come. కాబట్టి ఆమెకు అన్ని గొప్ప గొప్ప తలంపులు వచ్చాయి. Might be God has saved some people through you. బహుశా దేవుడు నీ ద్వారా కొంతమంది రక్షించుండొచ్చు. But don't cross the line. It is I who has done it. No. It is God used you. కానీ హద్దు దాటి మనము నేనే నేను రక్షించాను అనకూడదు, దేవుడు రక్షించాడు. Yeah, Miriam would have thought high thoughts about herself. మిరియాము కూడా గొప్ప గొప్ప తలంపులు ఉండొచ్చు. Do you think only God speaks to you? అంటే దేవుడు నీతోనే మాట్లాడతాడు నువ్వు అనుకుంటున్నావా? And we read the second verse. 2వ వచనం. And they said, has the Lord indeed spoken only through Moses? Has he not spoken through us as well? And the Lord heard it. మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా మాట వినెను. See, now there are 2 question marks in this verse in my Bible. ఇక్కడ 2 ప్రశ్నలు ఉన్నాయి. Both the questions are asked by Miriam. 2 మిరియాము అడిగిన ప్రశ్నలు. Has the Lord only spoken to you? అంటే మోషే చేత మాత్రమే యెహోవా పలికినా, Has he not spoken through us? మా చేత పలికించలేదా? 2 questions. ఇక్కడ 2 ప్రశ్నలు. To whom she is asking? ఎవరిని అడుగుతుంది? She is asking to Moses. మోషేని అడుగుతుంది ప్రశ్న. What should be the end of the verse? మరి దానికి తర్వాత ఏముండాలి? And Moses heard it. దీన్ని మోషే వినెను అని ఉండాలి. But it is not recorded like that. కానీ మోషే వినని లేదు అక్కడ. It's recorded and the Lord heard it. యెహోవా మాట వినెను. It should bring us a kind of fear. నిజానికి ఇది చూసి మనకు భయపడాలి మనం. Not a worldly fear, but a godly fear. ఇది లోకానుసారమైన భయం కాదు కానీ దైవ చిత్తానుసారమైన భయం మనకు కలగాలి. In my dining table, నా డైనింగ్ టేబుల్ I దగ్గర am talking bad about a brother. నేను ఒక సహోదరుడు గురించి చెడు మాట్లాడుతుంటే, You are talking to your husband. నేను భర్తతో మాట్లాడుతుంటే, Might be husband doesn't like hearing that. బహుశా భర్తకి ఇష్టం ఉండకపోవచ్చు అలా But who hears that? కానీ ఎవరింటారు దాన్ని? The Lord heard it. యెహోవా ఆ మాట వినెను. All our backbiting, మనం వెనక మాట్లాడే గుసగుసలన్నీ, all our accusations, మనం నేరారోపణలు చేయటం, the bad things we speak about even our boss, మన యజమాని గురించి మనం మాట్లాడే చెడు మాటలు, the cursings we do, మనం శపించే మాటలు, the Lord hears it. దేవుడు వింటాడు. Even before the words come out of our mouth. మన నోట్లో నుంచి మాటలు రాక మునిపే, I think in the book of Jeremiah we read it. ఇర్మియాలో మనం చదువుతాం. Even before the words come out of our mouth, మన నోట్లోంచి మాట రాక మునిపే the Lord hears it. దేవుడు వింటాడు ఆ మాటలు. Here it is recorded and the Lord heard it. యెహోవా మాట వినెను. I learned something from this. నేను దీని నుంచి ఒకటి నేర్చుకున్నాను. I work in a university. నేను ఒక యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. Sometimes I put brother's daily devotion or some good song and put it in a volume and put it in my pocket. నేను ఒకసారి డైలీ డివోషన్ కానీ పాటలు కానీ అవన్నీ పెద్ద సౌండ్ పెట్టుకొని లోపల పెట్టుకుంటాను. Because I don't use headphone. ఎందుకంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోను. I am afraid I may lose my ear also. నా ఇయర్ ఫోన్స్ పెట్టి ఇయర్సే పోతాయి అని భయపడతాను నేను. But I can put it loudly and walk. కానీ నేను గట్టిగా పెట్టుకొని నడుస్తాను. Because all the people coming in front of me all have headphones. They won't hear this. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరికీ ఇయర్ ఫోన్స్ ఉంటాయి కాబట్టి ఎవరికి వినపడదు అది. Everybody knows something is hanging. ప్రతి ఒక్కరు ఏదో పెట్టుకుంటారు అలా. In those days, ఆ రోజుల్లో when somebody keeps on talking to themselves, వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే we think something is gone wrong. పిచ్చోడేమో అనుకునేవాళ్ళు. Now most of the people are talking like that. అందరూ అలానే మాట్లాడుకుంటున్నారు. Then if you carefully you look, oh, there's a headphone. ఏంటి వాళ్ళు మాట్లాడుకొని చూస్తే అక్కడ లోపల ఇయర్ ఫోన్ ఉంటుంది. Statistics says that so many millions of young people are on the verge of losing their hearing. కాబట్టి చాలా మంది యవనస్తులు వాళ్ళ వినికిడి సామర్థ్యాన్ని కోల్పోతున్నారు. Because except the time of sleeping, it is there. నిద్రపోయేటప్పుడు తప్ప మిగతా సమయం అంతా చెవుల్లోనే. And even when they are sleeping, you remove it and hear some songs are going on. వాళ్ళు పడుకున్నా కానీ మనం తీసి చూస్తే పాటలు వస్తుంటాయి అందులో. Son was sleeping. కుమారుడు I woke up in the midnight. మిడ్ నైట్ లేసి Headphone is there. హెడ్ ఫోన్స్ ఉంటుంది. It happened long back. Now he is not doing that. ఇప్పుడు కాదు, ఒకప్పుడు అది. I removed it. నేను తీసాను. When I put it, లోపల పెట్టుకున్నప్పుడు some silly songs. కొన్ని సినిమా పాటలు. Shocked.
నేను షాక్ అయిపోయాను. Next day I asked him, why are you hearing silly songs? ఎందుకు ఈ పాటలు వింటున్నావు? Daddy, I don't want to listen to the words. నేను ఆ మాటలు వినదలుచుకోలేదు. But I like A.R. Rahman's music. నాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే ఇష్టం, మ్యూజిక్ వింటున్నా. I only listen to that. నేను ఆ మ్యూజిక్కే వింటాను. So we started praying. మేము ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. Lord, please save him. ప్రభువా రక్షించండి. Please save him, Lord. ప్రభువా రక్షించండి. In those days it appeared whether he would be really saved. In those days it appeared whether he would really be saved or not. ఆ రోజుల్లో మాకు ఎలా అనిపించింది, అసలు రక్షించబడతాడా లేదా? But thank God, God has saved him. కానీ దేవుడు రక్షించాడు అన్నమాట. Now he is in the Lord and he is serving the Lord. ఇప్పుడు దేవుడిని సేవిస్తున్నాడు. So we here Moses was having a headphone. ఇక్కడ మోషే కూడా హెడ్ ఫోన్ పెట్టుకున్నాడు. What is that headphone? ఏంటి ఆయన హెడ్ ఫోన్? Any accusations, ఎవరు నేరారోపణ చేసినా it diverts to God. అది దేవుని దగ్గరికి వెళ్తుంది. And the Lord hears it. అప్పుడు యెహోవా మాట వినెను. It did not go into Moses. కాబట్టి మోషే లోపలికి వెళ్ళదు. అది Might be some weak signals would have gone to his head. ఏయో కొన్ని వీక్ సిగ్నల్స్ వెళ్ళుంటాయి లోపలికి. He didn't bother. ఆయన ఏం పట్టించుకోలేదు. But strong signals went to the Lord. కానీ ప్రభు దగ్గరికి స్ట్రాంగ్ సిగ్నల్స్ వెళ్ళాయి. He heard it. ఆయన విన్నాడు. My dear brothers, నా ప్రియ we సహోదరులు, have a lesson here. మనకు ఒక పాఠం ఉంది ఇక్కడ. Somebody speaks ill of you. నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే, Might be your son is scolding you, లేకపోతే or daughter-in-law is scolding you, లేకపోతే నీ కోడలేని తిడుతూ ఉంటే, or son-in-law is scolding you, లేకపోతే నీ అల్లుడిని or తిడుతున్నాడు, some other brother in the church scolds you. లేకపోతే ఇంకో సహోదరుడు తిడుతున్నాడు నేను. Better wear this headphone. కాబట్టి హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలి మనం. It will not spoil your hearing. ఇక్కడ మన చెవులేం పాడు It చేయాలి, will protect your spirit. మన ఆత్మను కాపాడుతుంది. What you should say? ఏం చేయాలి? Lord, you thank you for giving this headphone. ఓ ప్రభువా, హెడ్ ఫోన్స్ ఇచ్చినందుకు వందనాలు. It is not seen, but it is built in. అంటే మనకి కనపడే హెడ్ ఫోన్ కాదు అది. Lord, you hear it. ఓ ప్రభువా మీరు వినండి. I am free, Lord. నేను విన్న ప్రభువా, I am not going to act on it. ఓ ప్రభువా దాని మీద నేను ఏదో చేయను. I am not going to meditate on it. దాని గురించి నేను ధ్యానించను ప్రభువా. See, sometime back I got this conviction. కొంత సమయం క్రితం నాకు ఈ ఒప్పుదల కలిగింది. I think Luke chapter 16 it says about serving God and serving mammon. లూకా సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాం దేవుణ్ణి సేవించడం, సిరిని సేవించడం. He will respect one and despise the other. ఒకరిని ఆయన గణపరిచి ఒకరిని తృణీకరిస్తాడు. He will serve one and he will despise the other. ఒకరిని సేవిస్తాడు, ఒకరిని తృణీకరిస్తాడు. You cannot serve the two people at the same time. ఇద్దరిని ఒకేసారి మనం సేవించలేము. I apply to this situation. నేను ఈ పరిస్థితికి అన్వయించుకున్నాను. What is it? ఏంటిది? Somebody says something. ఎవరో ఏదో అన్నారు మనతో. God has said something. దేవుడు కూడా ఏదో అన్నాడు. Might be in the morning when you are time of reading the word of God, meditation, God has spoken something. మనం దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఏదో మాట్లాడాడు మనతో. After 1 hour your wife has told something. ఒక గంట తర్వాత నీ భార్య ఏదో చెప్పింది. Might be she scolded your in-laws, your parents, నీ తల్లిదండ్రులు తిట్టిందో ఏదో చేసింది. or the way you behave, లేకపోతే ఏదో something. ఏదో దాన్ని బట్టి ప్రవర్తించిన దాన్ని బట్టి. Now throughout the day you have two options. ఇప్పుడు ఆ రోజంతా రెండు అవకాశాలు ఉన్నాయి. Are you going to serve what God has spoken to you, or are you going to serve what your wife has spoken to you? అంటే దేవుడు నీతో మాట్లాడిన దాన్ని బట్టి దాన్ని సేవిస్తున్నావా, లేకపోతే నీ భార్య మాట్లాడిన దాన్ని బట్టి దాన్ని సేవిస్తున్నావా? How do you know which one you are serving? నువ్వు దేన్ని సేవిస్తున్నావు ఎలా తెలుస్తుంది? Which is going to occupy you and which is going to rule you. కాబట్టి నిన్ను ఏది పరిపాలన చేస్తుందో దాన్ని బట్టి అర్థమవుతుంది. Oh, my mother-in-law has told like this. అయ్యో నా అత్త ఇలా తిట్టిందే. This brother has told me like this. లేకపోతే ఈ సహోదరు ఇలా చెప్పాడే. Keep on worrying. దాని గురించి చింతిస్తూ ఉన్నావు. How can I handle it? మరి నేను ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? Who is your master? ఎవరు నీ యజమాని ఇప్పుడు? Has not God spoken anything? అంటే దేవుడు నీతో మాట్లాడలేదా? Only what your mother-in-law spoken is there? అంటే నీ అత్త మాట్లాడిందే ఉందా నీకు? Or only the brother somebody relatives have spoken is there? నీ బంధువులు సహోదరుడు ఎవరో వాళ్ళు మాట్లాడిందే ఉందా నీ దగ్గర? You are serving what your brothers have spoken. కాబట్టి నీ సహోదరులు ఏది మాట్లాడారో వాళ్ళని సేవిస్తున్నావు. Some accusing words, ఏదో నేరారోపణ, some blaming words, లేకపోతే ఏదో నింద, some derogatory remarks ఏదో తప్పుడు మాటలు about you or about your children. నీ గురించో నీ పిల్లల గురించో. You are worrying. దాని గురించి చింతిస్తున్నావు. What is worry? ఏంటి చింత అంటే? Something else is ruling. అంటే ఏదో నిన్ను పరిపాలిస్తుంది. When God rules there will be peace. దేవుడు పరిపాలిస్తే అక్కడ He is సమాధానం. the prince of peace. ఎందుకంటే ఆయన సమాధాన అధిపతి, God of peace. ఆయన సమాధానక ప్రభు. Romans last chapter 16th chapter 20th verse, I think God of peace will crush Satan under your feet. రోమా 16లో మనం చదువుతాము, సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ కింద చితక తొక్కించును. How that applies? అది ఎలా అన్వయించబడుతుంది? Whatever your friend has spoken, accusing words, నీ స్నేహితుడు కానీ వాళ్ళు కానీ ఏ నేరారోపణ చేశారు, or your mother-in-law has spoken, లేకపోతే నీ అత్తగారు, or your sister-in-law has spoken, లేకపోతే మీ ఇంట్లో or బంధువులు, some brother has spoken, లేకపోతే ఇంకో సహోదరుడు, that is mixed with Satan's spirit.
అదంతే సాతాను యొక్క ఆత్మతో కలిసి వచ్చింది. Because Satan is the accuser of brethren. ఎందుకంటే సాతాను సహోదరుల మీద నేరారోపణ చేస్తాడు. So this accusation, though it has come out of the person's mother, it is also coming with the Satan's thoughts. కాబట్టి ఆ నేరారోపణ అనేది ఒక వ్యక్తి ద్వారా వచ్చినా కానీ సైతాను యొక్క తలంపులతో కలిసి వస్తుంది. అది Do you think God will only speak to you? అంటే దేవుడు నీతోనే మాట్లాడను అనుకుంటావు? Do you think only you are the spiritual person? నువ్వే పెద్ద ఆత్మ సంబంధమైన వాడివా? Do you think only you are the humble person? నువ్వే పెద్ద దీనుడివా? Do you think only you can speak the word of God? నువ్వే దేవుని యొక్క వాక్యం మాట్లాడతావా? Is it coming from God or the devil? అది ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచే. It's having సైతాను the taste of the hell. With accusation it comes. కాబట్టి అది నరకపు యొక్క వాసనతో అది వస్తుంది. Now Jesus says, ఇప్పుడు ప్రభు చెప్తున్నారు, the God of peace will crush Satan under your feet. సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద చితక తొక్కించును. Moses, what did he do? మోషే ఏం చేశాడు? Did he go and cry to his wife? వెళ్ళి తన భార్య దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు. ఇట్లా అన్నారు, Oh, my sister has told like that. అయ్యో నా చెల్లెలు ఇంత, నా అక్క ఇంత మాట అనింది. Moses' wife also is crying. మోషే భార్య కూడా Oh, ఏడుస్తుంది. sister-in-law has scolded my husband. అయ్యో ఏంటి నా భర్తని ఇంత మాట అనిందా? Added to that, we thought at least Aaron will support. He has also joined her. ఆరోన్ కూడా మా పక్షంగా ఏదైనా మాట్లాడతాడంటే అటే వెళ్ళాడా? Yeah, your father-in-law, daughter-in-law, sister-in-law, brother-in-law, all laws have joined together. కాబట్టి కోడలు, అత్త, మామ వీళ్ళు అందరు కలిశారు, And కుమ్మక్క అయిపోయారు, accusing. అందరు నేరారోపణ చేస్తున్నారు. What Moses did? మోషే ఏం చేశాడు? He crushed it under his feet. కాబట్టి తన కాళ్ళ కింద చితక దొక్కాడు. Where are the words which your sister told? ఏది మీ అక్క నింది కదా, ఏది ఆ మాటలు? I don't know where it is. ఎక్కడున్నాయి నాకు తెలియదు. Sometimes we see small ants కొన్నిసార్లు చిన్న చీమలు ఉంటాయి, crush in our feet. అవి మనం తొక్కేస్తాం. అట్లా Then can you collect it back? మళ్ళీ అవి చూస్తాం, అసలు No, it is not seen. అసలు అవి కనపడవు కూడా మనకి. Crush, that's the meaning of crushing. అది చితక తొక్కటం అంటే అది You crush it like that. వాటిని ఆ చీమల్ని మనం నలిపేస్తాం. So the accusing words, కాబట్టి నేరారోపణ చేసే మాట when it came to Moses, మోషే దగ్గరికి వచ్చినప్పుడు he crushed it. ఆయన కాళ్ళతో చితక That is the meaning of God will crush devil under your feet. కాబట్టి సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును అంటే అది. Moses not at all was disturbed. అసలు మోషే దాన్ని ఏం పట్టించుకోవట్లేదు. He was still having the peace of God. దేవుని యొక్క సమాధానం కలిగి ఉన్నాడు. And that extended to his family. అతను తన కుటుంబంలోనికి వెళ్ళి Moses and his wife were at peace. మోషే భార్య ఇద్దరు సమాధానం కలిగి. Because Moses knew if he start worrying, he will not be able to judge the people. కాబట్టి తెలుసు మోషే చింతించడం మొదలుపెట్టినట్లయితే అక్కడ ప్రజలకు తీర్పు తీర్చలేడు. Yeah, the God of peace. సమాధానకర్తయగు దేవుడు. He is your God 24/7. అదే రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు సమాధానం. Whatever accusations come, blame comes, see whether there is truth in it. కాబట్టి ఏ నేరారోపణ వచ్చినా ఏ నింద వచ్చినా అది నిజమా కాదా మనం పరీక్షించుకోవాలి. If there is truth in it, repent. ఒకవేళ అందులో నిజంగా సత్యం ఉంటే మనం మారు మనసు పొందాలి. Don't react. కానీ మనం ఏదో ప్రతిస్పందించకూడదు. Repent. మనం మారు మనసు పొందాలి. Or if you are not very clear whether there is truth in it or not, ఒకవేళ సత్యమా కాదా అని తెలియకుంటే take some time. కొంత సమయం తీసుకొని Take it to the Lord. ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి He will make it very clear. దేవుడు స్పష్టం చేస్తాడు. Otherwise, లేనట్లయితే crush it under your feet. కాళ్ళకి చితక దొక్కేసి. And where is it? Where are the accusations? ఎక్కడుందా నేరారోపణలు? Oh, I don't know where it is. It's already crushed. కాబట్టి ఆ చితక తొక్కబడింది, ఎక్కడుందో కనపడదు. That is a blessed life. అదే నిజంగా ధన్యకరమైన జీవితం. Otherwise, if you keep on worrying means you are serving the devil. లేనట్లు చింతిస్తున్నట్లయితే సైతాన్ని నువ్వు సేవిస్తున్నావు. Because ultimately the devil wants to disturb your peace. ఎందుకంటే అపవాది ఏమనుకుంటా అంటే నువ్వు సమాధానంగా ఉండకూడదు అనుకుంటాడు. Devil want to put some stumbling block in your ministry. కాబట్టి నీ పరిచర్యలో ఏదో అడ్డుబండ పెట్టాలనుకుంటాడు. The ministry in your own family. నీ కుటుంబంలో నువ్వు చేసే పరిచర్య, ministry to your own children. నీ సొంత పిల్లలకు చేసే పరిచర్య. Yeah, devil wants to stop it. అపవాది దాన్ని ఆపేయాలనుకుంటాడు. Let us not give room to the devil. కాబట్టి అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. So we'll remember this verse. The Lord heard it. యెహోవా మాట వినెను. And we read in the book of 2 Timothy. 2 తిమోతిలో మనం చూస్తాం. Chapter 4 and verse 14. 2 తిమోతి 4:14. And Paul says, ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు, there was another believer. ఇక్కడ ఇంకొక విశ్వాసి ఉన్నాడు. He was a coppersmith. ఆయన కంచరివాడు. His name is Alexander. అలెగ్జాంద్రు. And somehow he was always giving trouble to Paul. పౌలుకి ఏదో కీడు చేస్తూ ఉన్నాడు. Might be he also had the spirit of Miriam. మిరియాం అంటే ఆత్మను కలిగి ఉండొచ్చు. Or do you think you are a great apostle? నువ్వే పెద్ద అపోస్తలుడు అనుకుంటున్నావా? Do you think you are speaking God's word? నువ్వేదో పెద్ద దేవుని మాటలు నువ్వే మాట్లాడుతున్నావు. See the Corinthian church, how it is, what you have built. ఆ చూడండి నువ్వు కట్టిన కొరింథీ సంఘం పరిస్థితి చూడు. Idolatry is there and adultery is there, fornication is there. విగ్రహారాధన, జారత్వము, వ్యభిచారం అన్ని ఉన్నాయి కదా ఆ సంఘంలో. See the church in Philip. ఫిలిప్పీ సంఘాన్ని చూడు. The Euodia and Syntyche, they are fighting. కాబట్టి ఆ సుంటికే అని వాళ్ళు పోట్లాడుకుంటున్నారు. No oneness among the sisters. ఆ సహోదరుల మధ్య ఐక్యత లేదు. And so many things you would have told.
ఎన్నో చెప్పుండొచ్చు, That is not recorded in the Bible. అంటే బైబిల్ అది రాయబడలేదు. Thank God, Paul did not record all those things. కాబట్టి పౌలు అవన్నీ రాయలేదు. అందుని బట్టి He restricts himself only to one verse ఒక మాటలో చెప్పేశాడు, for blessing you and me. నిన్ను నన్ను ఆశీర్వదించడానికి. Alexander the coppersmith has given much troubles, అలెగ్జాండర్ అనే కంచరవాడు నాకు చాలా కీడు చేశాడు, but I am not going to repay. కానీ నేనేమి దానికి ప్రతికీడు చేయను. Because already all his accusations I have sent to the Lord. ఎందుకంటే ఆ నేరారోపణలన్నీ ప్రభు దగ్గర పంపించాను, The Lord will repay. ప్రభువే దానికి ప్రతిఫలం ఇస్తాడు. That doesn't mean the Lord will punish, but he ultimately wanted him to repent. కాబట్టి దేవుడు అతన్ని ఏదో శిక్షించాలని కాదు, కానీ అతను నిజంగా మారు మనసు పొందాలి. The same life Jesus lived. యేసు ప్రభు కూడా అలాంటి జీవితాన్ని We జీవించాడు. read in the 1 Peter chapter 2 మొదటి పేతురు 2లో మనం చూస్తాం, and verse 21 and 22. 20-21. 1 Peter chapter 2. మొదటి పేతురు 2:20-21. Yeah, 22nd verse. 22వ వచనం చూడండి. When Jesus suffered. క్రీస్తు కూడా శ్రమ పడ్డప్పుడు. Suffering means it can be a mental suffering, emotional suffering. ఇక్కడ శ్రమ అంటే మానసికంగా శ్రమ పడి ఉండొచ్చు, భావోద్వేగాల రూపంలో శ్రమ పడి ఉండొచ్చు. Of course, physical suffering is also there. భౌతిక సంబంధమైన శ్రమ. Constantly the Jewish leaders were giving him suffering. యూదా నాయకులను చూసినట్లయితే ఆయన ఎప్పుడు శ్రమ పెడుతూ ఉన్నారు ప్రభువుని. Accusing Jesus. ఆయన మీద నేరారోపణ చేస్తూ, You are the prince of the devil. నువ్వు దయ్యములకు అధిపతి అన్నారు. You are a gluttonous person. నువ్వు తిండిపోతన్నారు. So many complaints, so many evil words they were telling. ఎన్నో చెడు మాటలు మాట్లాడారు. Yeah, we don't know who is your father. నీ తండ్రి ఎవరో తెలియదు అన్నారు. We don't know your mother. నీ తల్లి తెలుసు, We don't know who is your father. నీ తండ్రి ఎవరో నాకు తెలియదు అన్నారు. What an insult it is. ఎంత అవమానం కదా. As a small boy, after hearing this, how you would have felt? ఒక చిన్న బిడ్డ ఎంత బాధపడి ఉంటాడు అది విని. Emotional suffering. కాబట్టి In భావోద్వేగాలు, all this suffering, 21st verse says suffering, Christ also suffered, and 22nd verse, he committed no sin, nor was any deceit found in his mouth. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డా కానీ 22వ వచనంలో మనం ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. That means he never replied to them. వాళ్ళకి ఎటువంటి ప్రత్యుత్తరం ఇవ్వలేదు. He was like a dumb, like a sheep which is taken to be slaughtered. అది వదకు కొనిపోబడిన గొర్రెపిల్ల వలె ఆయన ఉన్నాడు. He kept mum. ఆయన నోరు మూసుకొని When somebody attacked him by giving personal remarks, he didn't reply. కాబట్టి ఆయన మీద ఎవరైనా ఈ విధమైన విమర్శలు చేసినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. But when somebody criticizes disciples, he will go and defend them. కానీ శిష్యులను ఎవరైనా విమర్శించినప్పుడు ఆయన వెళ్ళి సమర్థించాడు. But in his own accusations against his own thing, కానీ తన మీద వ్యక్తిగతమైన విమర్శలు చేసినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. what did he say? ఏం చెప్పారు? I have forgiven them. వారిని క్షమించాను. I have forgiven them. వారిని క్షమించాను. They can speak anything against me. నాకు విరోధంగా ఏదైనా వాళ్ళు మాట్లాడుతున్నారు. Now and in future, ఇప్పుడైనా ఎప్పుడైనా all are forgiven. వాళ్ళందరూ క్షమించబడతారు. Moses would have prayed like that. మోషే కూడా అలా చేశాడు. Lord, I have forgiven Miriam. ప్రభువా నేను మిర్యామును క్షమించాను. Lord, I have forgiven Aaron. అహరోను క్షమించాను. How do I know that? ఎలా తెలుసు? Because he started praying for Miriam. ఎందుకంటే మిర్యాము గురించి ప్రార్థన చేయడం It's మొదలుపెట్టాడు. not a formal prayer. అంటే ఇదేదో మామూలుగా చేసే No, one brother is telling all his difficulties, ఏదో ఒక సహోదరుడు కష్టాలు ఉన్నప్పుడు చేసేది. and you don't have time to listen to. నీకు సమయం లేదు, You have to go somewhere else. ఎక్కడికి వెళ్ళాలి. Okay, bro. I'll pray. మన మీద ప్రేయర్ చేస్తా వెళ్ళిపోతాం. But really, in the intention, he doesn't have the attitude to pray. కానీ నిజంగా ప్రార్థన చేయాలనిపించదు. What to do? I'll pray means I'm leaving. Please leave me alone. ఈ ప్రే మీన్స్ ఇప్పుడు నన్ను వదిలిపెట్టమని. Do you think Moses would have prayed like that? మోషే అలా ప్రార్థన చేసి, Okay, Miriam. Okay, don't worry. I'll pray for you. మిర్యాము బాధపడగాక నేను ప్రార్థన చేస్తాను. Lord, anyhow she has done that. If you want to heal me or not. దేవా ఆమె ఏదో తప్పు చేసింది, మీ ఇష్టం, స్వస్థపరచండి లేకపోతే లేదు. No. అలా చేయలేదు. He pleaded before the Lord. ఆయన ఎంతో వేడుకున్నాడు. Lord, please heal her, Lord. ప్రభువా దయచేసి ఆమెకు స్వస్థత I have already forgiven her. నేను క్షమించేశాను ప్రభు. You also forgive her. మీరు కూడా క్షమించండి ప్రభు. He pleaded for Aaron and Miriam. కాబట్టి ఆ మిర్యాము అహరోను గురించి ఆయన వేడుకున్నాడు. It is recorded in the book of Numbers chapter 12. సంఖ్యాకాండం 12 రాయబడింది అది. Will you be able to pray for those who curse you? మనల్ని శపించే వారి గురించి మనం ప్రార్థన చేస్తాం. Almost for Moses it was like a curse Miriam is giving. కాబట్టి ఇక్కడ మోషేకి దాదాపు శపిస్తుంది మోషేని. He prayed for her. అయినా ప్రార్థించాడు. Bless those who curse you. మిమ్మల్ని శపించు వారిని Pray for దీవించండి. those who give trouble to you. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించుడి. Have you ever do you remember ever praying for somebody who has troubled you? కాబట్టి మిమ్మల్ని హింసించిన వారిని, శ్రమ పెట్టేవాడిని వారిని గురించి ప్రార్థన చేశారా? Yeah, on occasion I got an opportunity to go abroad. ఒకసారి నాకు విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చింది. I and my friend, 2 people were invited. నేను నా స్నేహితుడు పిలువబడ్డాం. But what my boss did? నా యజమాని ఏం చేశాడంటే he wrote back. ఆయన రాశాడు, he is unable to come.
ఆయన రాలేకపోతున్నాడని రాశాడు because of some reasons. ఏదో కొన్ని కారణాలు బట్టి. Instead of him, this person will come. ఆయనకు బదులు ఈయన వస్తాడు. That person was his close friend. ఆ వ్యక్తి ఎవరంటే ఈయనకి స్నేహితుడు. So both people went down, came. వాళ్ళిద్దరు వెళ్ళారు. I could not digest it. నేను ఏమైంది నాకు అర్థం కావట్లేదు. Got a very good opportunity. ప్రభువా నాకు ఎంత మంచి అవకాశం వచ్చింది. I got something against him. కొంచెం ఆయనకి విరోధంగా నాకు అనిపిస్తుంది. But then I prayed, Lord, you would have done it for some good purpose. ఓ ప్రభువా ఆయన ఏదో ఒక మంచి ఉద్దేశం చేసి ఉండొచ్చేమో. Had I gone there, నేను అక్కడికి వెళ్ళి ఉంటే I would have missed the elders meeting. The Zach came from US and conducted it. ఒకవేళ నేను అక్కడికి వెళ్ళి ఉంటే జాక్ గారు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఎల్డర్స్ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు మిస్ అయిపోయాడు. Then I knew how much God has worked things. అప్పుడు నాకు అర్థమైంది దేవుడు ఎలా పనులు సమకూర్చి జరిపిస్తాడు. Then how to overcome the ill feeling I have against my boss. కాబట్టి నా యజమానుడికి మీద నాకు వ్యతిరేకంగా ఉన్న భావాలను ఎలా పోగొట్టుకోవాలి. I will tell you a secret how you can get rid of all the ill feelings. కాబట్టి అలా ద్వేష భావాన్ని పోగొట్టుకోవడానికి నేను మీకు I started praying for him. నేను అతని గురించి ప్రార్థన చేయడం. Lord bless him. ప్రభువా ఆయన ఆశీర్వదించండి. Bless his children. తన పిల్లల్ని దీవించండి. Bless his family, Lord. తన కుటుంబాన్ని దీవించండి. Let him know you, Lord. ఓ ప్రభువా మిమ్మల్ని ఎరగటానికి సాయం. Whenever I see him, whenever thought comes to me, I'll pray for him. నాకు ఎప్పుడు తలంపు వచ్చినా ప్రార్థన చేశాను. I'm delivered from the ill feeling. కాబట్టి ఆ భావాల నుంచి నాకు విడుదల లభించింది. So many things God does at that time, it appears to be something difficult. కొన్నిసార్లు అవి కష్టంగా అనిపిస్తుంది మనకి. But God does it for good. కానీ దేవుడు మేలు కొరకే చేస్తాడు. Might be God would have wanted Moses to still remain in humility. మోషే ఇంకా సాత్వికంగా దీనుడిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడేమో. So here it says he committed no sin. కాబట్టి ఆయన ఏ పాపమును చేయలేదు. When he suffered, ఆయన శ్రమ పడ్డాడు. my dear brothers, నా ప్రియ సహోదరి, when you are suffering emotionally, కాబట్టి మనం భావోద్వేగాల రూపంలో, when you are suffering mentally, మానసికంగా శ్రమ పడుతున్నప్పుడు, very rarely when you are suffering physically, భౌతికంగా చాలా తక్కువ సార్లు మనం because somebody else, వేరే వాళ్ళని బట్టి. will you be able to say this verse? మనము ఈ మాటలు చెప్పగలమా? I committed no sin, నేనే పాపమును చేయలేదు, nor was any deceit found in my mouth. నా నోట ఏ కపటమును కనపడలేదు. It's a promise. వాగ్దానం ఇది. It's a promise. ఇది ఒక వాగ్దానం. Lord, I want this life, Lord. ఓ ప్రభువా ఇలాంటి జీవితం నాకు కావాలి. Where when people accuse me or blame me or say false things, ఓ ప్రభువా నా గురించి తప్పుగా చెప్పినా, నిందలు వేసినా, నేరారోపణ చేసినా, like Miriam spoken to Moses, మిరియాము మోషేతో ఏ విధంగా మాట్లాడిందో అలా మాట్లాడినా, I don't want any deceit to be found in my mouth. ఓ ప్రభువా నా నోట ఏ కపటమును కనపడకూడదు ప్రభువా. Even by mistake I don't want to say to anybody bad about them. పొరపాటును కూడా ఎవరి గురించి నేను చెడుగా మాట్లాడకూడదు. He committed no sin. ఆయన ఏ పాపమును చేయలేదు. Next verse, how he committed no sin, explanation is given. కాబట్టి ఆయన ఎందుకు ఏ కపటం కూడా లేదు అంటే, while being reviled, ఆయన దూషింపబడియు he did not revile in return. బదులు దూషించలేదు. while suffering, he uttered no threats, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక, but kept entrusting himself to him who judges righteously. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. We have to entrust ourselves to God. దేవునికి మనం అప్పగించుకోవాలి. And also we have to entrust the other person who is blaming to God. ఎవరైతే మనమే నేరారోపిస్తున్నారో ఆ వ్యక్తిని కూడా దేవునికి అప్పగించాలి. So Moses is now entrusting Miriam to God. కాబట్టి ఇప్పుడు మోషే మిరియామును దేవునికి అప్పగించాడు. Lord, please heal her, Lord. ఓ ప్రభువా ఆమెను స్వస్థపరచండి. Deliver, Lord. విడిపించండి ప్రభువా. But God did not listen to that prayer. God did not say, I will immediately heal her. కానీ దేవుడు ఏం చెప్పలేదు, వెంటనే నేను స్వస్థత చేకూరుస్తాను. I want to one more thing I want to say about 1 Peter 2:21, 22, 23. ఇంకొక మాట నేను చెప్తాను. 1 పేతురు 2:21-22. Jesus had a headphone. Headphone. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇయర్ ఫోన్ పెట్టుకున్నారు. When people reviled, దూషించినప్పుడు, that did not go to him. ఆయన లోపలికి వెళ్ళలేదు. He sent it to God. ఆయన కూడా దేవునికి పంపించాడు. Entrusting to God. ఆయన దేవునికి అప్పగించాడు. So the rays come, they get reflected and goes to God. కాబట్టి ఆ నేరారోపణ చేసినప్పుడు అవి దేవుని దగ్గరికి వెళ్ళాయి. Let us ask God for this headphone. కాబట్టి హెడ్ ఫోన్ గురించి మన దేవుడిని Lord, whatever people speak bad about me, ఓ ప్రభువా ఇతరులు నా గురించి ఏం చెడుగా మాట్లాడారు, it should not really go into me and affect me, Lord. ప్రభువా నన్ను లోపలికి వెళ్ళి ప్రభావితం చేయకు. It should not even disturb my peace a little bit, Lord. Sleep little bit, నా Lord. సమాధానం కానీ నా నిద్ర కానీ కొంచెం కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. I want that kind of a heart. అలాంటి హృదయం నాకు కావాలి. For that I entrust you to you, Lord. ప్రభువా అందుకే నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. Not that you should punish. అంటే వాళ్ళని శిక్షించాలని కాదు. Moses did not pray, Lord, only 7 days leprosy. You should have given 70 days leprosy. మోషేలు ఏంటి 7 రోజులైనా కుష్టి ఇచ్చేది 70 రోజులు ఇవ్వమని అడగలేదు. No. That was not how he was entrusting. కాబట్టి అప్పగించటం అంటే అలాగా దేవునికి. Lord, immediately heal her, Lord. ఓ ప్రభువా వెంటనే Within 7 minutes heal her, Lord. 7 నిమిషాలను Within 7 seconds heal her, Lord. 7 సెకండ్లను స్వస్థపరచు. 7 microseconds heal her, Lord. 7 మైక్రో సెకండ్ల That was his prayer. అదే ఆయన ప్రార్థన. Do you know what was the reply?
దానికి జవాబు ఏంటి తెలుసా? We read in Numbers 12. సంఖ్యాకాండం 12లో చూస్తాం. Yeah. God says, దేవుడు చెప్తూ ఉన్నాడు, verse, 13th verse. 13వ వచనం. Previous verses also. Then Aaron said to Moses, "Oh my Lord, I beg you, do not account this sin to us, in which we have acted foolishly and in which we have sinned." Aaron repented. అక్కడ అహరోను కూడా ఎంతో మారు మనసు పొందాడు. ప్రభువా, ఇది మా మీద పాపముగా చూడొద్దని. But there is no record of Miriam telling that. కానీ మిరియాం చెప్పినట్టు మనకు కనపడదు. Miriam also should have told Moses, మిరియాం కూడా చెప్పాలి, that I acted foolishly. నేను కూడా బుద్ధిహీనంగా చేశాను. See, Aaron did not say, it is only because of Miriam I had to speak like that. మిరియాం వల్ల నేను ఇలా మాట్లాడాను చెప్పలేదు. Some people are like that. కొంతమంది అలా ఉంటారు. Only because of that I did like that. దాని వల్ల ఇది చేశాను. Because of him only I did like that. ఆయన వల్ల ఇది చేశాను. Then God cannot listen to that prayer. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన, Lord, I take responsibility. ప్రభు నేను బాధ్యత తీసుకున్నాను. I take responsibility for this mistake. ప్రభు ఈ తప్పుకి నేనే బాధ్యత వహిస్తాను. As a father, I take responsibility. తండ్రిగా నేను బాధ్యత తీసుకుంటాను. There is a small skit. ఒక స్కిట్ వేశారు. Wife is giving coffee to the husband. భార్య భర్తకి కాఫీ ఇస్తుంది. And husband is reading some book. భర్త ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. And while receiving the cup slipped and fell down. అప్పుడు తీసుకునేటప్పుడు ఆ కప్పు జారి కింద పడిపోయింది. The coffee splashed. ఆ కాఫీ కింద పడిపోయింది. The glass tumbler broke. ఆ టంబ్లర్ పగిలిపోయింది. Then what is the reaction? ఏంటి అక్కడ రియాక్షన్? 2 ways they can react. రెండు విధాలుగా చెప్పొచ్చు. Husband politely telling, భర్త చెప్తున్నాడు, you should have been more careful to give it to me. అంటే నువ్వు జాగ్రత్తగా ఇచ్చి ఉండాల్సింది నాకు. You know that I am reading the book. నేను పుస్తకం చదువుతాను తెలుసు You కదా. should have been bit careful. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. That's one way to tell. అది ఒక విధంగా చెప్పొచ్చు. But in this skit, ఈ స్కిట్ లో husband says, ఆ భర్త చెప్తున్నాడు, I'm very sorry, I should have received it very carefully. నన్ను క్షమించి నేను జాగ్రత్తగా తీసుకోవాల్సింది. And he is asking forgiveness. క్షమించమని అడుగుతున్నాడు. Wife says, no, I should have been more careful to give this. అప్పుడు భార్య ఏమంటుందంటే, లేదు నేనే జాగ్రత్తగా ఇవ్వాల్సింది అంటుంది. What a fellowship. ఎంత గొప్ప సహవాసం. What a love they have. ఎంత ప్రేమ వాళ్ళు కలిగి ఉన్నారు. No accusing spirit. అక్కడ నేరారోపణ లేదు. Taking the blame. ఆ నిందను తీసుకోవద్దు. The moment you take the blame, the peace rests there. ఎప్పుడైతే ఆ నిందను మనం తీసుకుంటామో సమాధానం ఉంటుంది. That is the way to crush Satan under our feet. ఆ విధంగా మనం సైతాన్ని మన కాళ్ళ క్రింద తొక్కవచ్చు. But if you say you should have been more careful, లేదు నువ్వు జాగ్రత్తగా ఉండాల్సింది, then she again accuses. లేకపోతే ఆమె మరలా చెప్పేది, And 4th month 5th day you did like that. ఆ 4వ నెల 5వ రోజు ఇలా చేసావు. And 2001 you did like that. 2001లో కూడా ఇలానే జరిగింది. Keeps on building up. ఆ తర్వాత ఇంకా అన్ని కలిసి The peace is disturbed. అప్పుడు సమాధానం అనేది చెదిరిపోతుంది. I thought something, but you are nothing, I know. Wife says. కాబట్టి ఎందుకు అవన్నీ మర్చిపోయి ఇలా చెప్పాలి. I thought you have changed after coming to CFC. CFCకి వచ్చినాకైనా నువ్వు మారావు అనుకున్నాను. But you have not changed. నీలో ఏ మార్పు లేదు. I am going to send a mail to Brother Zach. నేను జాక్ గారికి మెయిల్ రాస్తాను. That your doctrines, new covenant truth is not working in my husband's life. జాక్ గారు మీరు చెప్పే కొత్త నిబంధన ఏం పని చేయట్లేదు ఇక్కడ నా భర్తలో. I am telling about myself. నేను నా గురించే చెప్తున్నాను. Fights came in between me and my wife. మరి ఎలా నా భార్యాభర్తల మధ్య ఎలా? I wrote an inland letter in those days. ఆ రోజు నేను ఇన్లాండ్ లెటర్ రాశాను. But I didn't post it. కానీ నేను పోస్ట్ చేయలేదు. Kept it on the shelf. నేను షెల్ఫ్ లో పెట్టాను. How our mind works, no? చూడండి మన మైండ్ ఎలా పనిచేస్తుంది. We don't want to stop accusing wife. మనము భార్యని నిందించడం మానేయం. We want to accuse Brother Zach also. జాక్ గారిని కూడా మనం నిందిస్తాం. We want to accuse the new covenant truth. చివరికి అక్కడ కాదు, మళ్ళీ ఆ సత్యాన్ని కూడా నిందించడం కొత్త. I am ashamed. కాబట్టి నేను ఎంతో సిగ్గుపడతాను. That much we have fallen. కాబట్టి మనం అంత దారుణంగా పడిపోయాం. That much deceitful is our heart. మన హృదయం అంత మోసకరమైంది. I am going to tell elders. నేను అయితే నీ సంగతి నేను ఎల్డర్స్ తో చెప్తాను. No, that's not the right spirit. అది సరైన ఆత్మ కాదు. He committed no sin. ఆయన ఏ పాపమును no deceit was found in his mouth. ఆయన నోట ఏ కపటమును లేదు. Why it is written there? ఎందుకు ఇక్కడ రాయబడింది? He should admire Jesus. Oh, you are a great God like that. అయ్యో యేసు ప్రభు ఏంటి ఇంత గొప్ప దేవుడు అంటానికి కాదు. No, not only to admire. కేవలం అలా అంటానికే కాదు. Jesus said, follow me. నన్ను వెంబడించుడు అని ప్రభు. Follow me. నన్ను వెంబడించుడు. That is a discipleship we are preaching in the church. ఆ శిష్యత్వం గురించి సంఘంలో మనం మాట్లాడుతున్నాం. When disciples are there living such a life in, you just see how heaven would feel. కాబట్టి శిష్యులు అందరూ కూడా ఆ విధంగా జీవిస్తుంటే పరలోకము వలె ఎంత బాగుంటుందో చూడండి. God's eyes are going around the world. దేవుని యొక్క కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. It comes to India.
భారతదేశం it stops above Henry Martin Institute. తర్వాత హెన్రీ మార్టిన్ ఇన్స్టిట్యూట్ మీదకి ఆగింది. Oh, here there is a gathering. ఇక్కడ ఏదో కొంతమంది ఉన్నారు, They are living as my disciples. వాళ్ళు నా శిష్యులుగా ఉన్నారు. They are following me in this particular area. ఈ విషయంలో నన్ను వెంబడిస్తున్నారు. వాళ్ళు No deceit was found in their mouth. వాళ్ళ నోటన ఏ కపటము లేదు, They committed no sin with their వాళ్ళు mouth. ఏ పాపమును చేయలేదు. They reviled, వాళ్ళు దూషించబడ్డారు did not revile కానీ back. బదులు దూషించలేదు. They suffered, వాళ్ళు శ్రమ పడ్డారు did not threaten. కానీ వాళ్ళు ఎవరిని How బెదిరించలేదు. did I threaten my wife? How did I threaten my wife? నా భార్యను నేను ఎలా భయపెట్టాను, I am going to write to Brother Zach. నేను జాక్ గారికి రాస్తాను, I am going to tell him. నేను ఆయనకి చెబుతాను. That's the way to threaten and to humiliate them. ఆ విధంగా వాళ్ళని బెదిరించి వాళ్ళని భయపెట్టడానికి. That's not the spirit of Christ. అది క్రీస్తు యొక్క ఆత్మ కాదు. Lord, we want to follow you. ఓ ప్రభువా మిమ్మల్ని వెంబడించాలనుకుంటున్నాను. So Aaron, he takes responsibility. కాబట్టి అహరోను కూడా బాధ్యత తీసుకున్నాడు. He says, we have acted foolishly and we have sinned. మేము పాపము చేశాము, మేము బుద్ధిహీనంగా ప్రవర్తించాము. Though Aaron failed here and there, అహరోను అక్కడ ఇక్కడ పడిపోయినప్పటికీ, but here we can see him as a model. ఇక్కడ మనం చూస్తున్నాం ఒక మాదిరిగా ఉన్నాడు మనకి. Foolishly done it. అయ్యో మేము బుద్ధిహీనంగా చేశాము, I have sinned. నేను పాపము చేశాను. How much regret you would have had. ఎంత బాధపడి ఉంటాడు చూడండి. That is godly sorrow. అది దైవ చిత్తానుసారమైన, Going back to God. అది దేవునికి ప్రార్థించడం. ఆ విధంగా Instead, he didn't say like to coming to Moses. మోషే దగ్గరికి చెప్పలేదు. Moses, మోషే and you have shown your power. You have shown your power. నీ శక్తిని చూపించావు మాకు. You prayed to God to punish Miriam and she got leprosy. నువ్వేదో దేవుని ప్రార్థన చేశావు, మరి ఆమెకి కుష్ఠవ్యాధి వచ్చింది. You don't have any concern to pray for her deliverance. నువ్వు ఆమెను విడిపించడానికి నువ్వు ఎటువంటి బాధ్యత వహించట్లేదు. Yeah, with 1 second when you drew your stick, the Red Sea split. నువ్వు 1 సెకండ్ తో ఎర్ర సముద్రాన్ని చీల్చావు. The same God could have done a miracle through you if you had prayed. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక అద్భుతం చేసేవాడు కదా ఇక్కడ. You are praying but it's only half-hearted prayer. నువ్వు చేసావు కానీ ఏదో సరిగ్గా చేయలేదు ప్రార్థన. He didn't say like that. ఆయన ఏం చెప్పలేదు అలా. He said, I have sinned. నేను పాపం చేశాను, I have done it foolishly. నేను ఎంతో బుద్ధిహీనంగా ప్రవర్తించాను. And then what Moses is doing? ఇక్కడ మోషే ఏమంటున్నాడు? And Lord, do not let her be like one dead whose flesh is half eaten away when he comes from his mother's womb. ఓ ప్రభా, తన తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు సగము తినివేసిన శరీరం వలె ఉంచవద్దు మీరు. Lord, let not my sister die, Lord. ఓ ప్రభా, నా సహోదరి చనిపోవటానికి వెళ్ళలేదు. Leprosy is so horrible. ఎంత గొప్ప బాధ్యత కలిగినాడు కదా. When she became a leper, ఆమె కుష్ఠవ్యాధి వచ్చినప్పుడు she would have become a leper like a matured leprosy man. కాబట్టి ఆమెకు ఎంతో సంపూర్ణమైన కుష్ఠవ్యాధి వచ్చింది. People were wondering, వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, how in one day she can become a leper like that? ఒక్క రోజులో ఇంత పెద్ద కుష్ఠవ్యాధి ఎలా? Leprosy takes even 1 year or 2 years to develop in a body. కుష్ఠవ్యాధి బాగా ముదరాలంటే సంవత్సరం 2 సంవత్సరాలు. First appears a patch where there is no sensitivity. కాబట్టి మొట్టమొదట ఏదో ఒక మచ్చలాగా వస్తుంది, అక్కడ Then small wounds, ఒక చిన్న పుండ్లాగా వస్తుంది, small damages, ఆ చిన్న చిన్నగా జరుగుతుంది, small deformities. ఆ తర్వాత ఆ వేళ్ళు పోవటం అనేది But జరుగుతుంది. Miriam has become like a full grown leprosy patient. కానీ మిరియాం అయితే అన్ని సంవత్సరాల నుంచి కుష్ఠవ్యాధి ఉన్న స్త్రీలాగా మారిపోయింది. When Moses saw his own sister, మోషే తన సొంత సహోదరిని was చూస్తూ unable to bear. చూడలేకపోయాడు. He is pleading the Lord, let her not die, Lord. ఓ ప్రభా, ఆమె చనిపోవటానికి వీలేదు. Let her not flesh be eaten away, Lord, by this leprosy. ఓ ప్రభా, ఈ కుష్ఠవ్యాధి చేత తన శరీరం తినివేయకూడదు. Moses cried unto the Lord. మోషే ఎంతో ఏడ్చి Oh ఎలుగెత్తి, God, I pray that you please deliver her, Lord. దయచేసి ఏమైనా బాగు చేయి. A heart of compassion. ఎంతో కనికరంతో. And those who spoke against him. ఎవరైతే తన గురించి విరోధంగా మాట్లాడారో ఆ వ్యక్తి And గురించి, those who spoke against his wife. తన భార్య గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి He did not say, Miriam, you deserve it. మిరియాము నువ్వు తగిందానివి. No, he cried unto the Lord. ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ. Can imagine such a big leader అంత గొప్ప నాయకుడు leading lakhs of people to Canaan, లక్షల మందిని కనానికి నడిపిస్తున్న నాయకుడు now in tears, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ praying to God, దేవునికి మొరపెడుతున్నాడు. save my sister, ఓ ప్రభువా, నా సహోదరుని save my brother, Lord. నా సహోదరుని రక్షించండి. Don't impute that sin on them, Lord. ఓ ప్రభువా, వారి పాపముగా ఎంచొద్దు. A heart of compassion. నిజంగా ఎంతో కనికరం కలిగిన హృదయం. That's a heart of God. అది దేవుని యొక్క హృదయం. Let us not be hard on others. కాబట్టి ఇతరుల మీద మనం కఠినంగా ఉండొద్దు. Yeah, leprosy, now it is a sin in the New Testament, New Covenant life. ఆ కొత్త నిబంధనలో అప్పుడైతే కుష్టు, ఇప్పుడు పాపం. The Old Testament leprosy, New Testament it is compared to sin. పాత నిబంధనలో కుష్ఠవ్యాధి ఏదైతే ఉందో, కొత్త నిబంధనలో పాపం అనేది కుష్ఠవ్యాధి. A conscience where he does not get pricked when he commits sin. ఒక మనస్సాక్షి, మనం పాపం చేసినప్పుడు మనస్సాక్షికి ఎటువంటి ప్రేరేపణ లేకపోతే దాన్ని ఆత్మీయ కుష్ఠవ్యాధి అంటారు. When we see such brothers, అలాంటి వారిని మనం చూసినప్పుడు, they are in our own church. మన సంఘాల్లో ఉంటారు. When we see such sisters, అలాంటి సహోదరులు మనం చూసినప్పుడు do we have a heart of compassion? మన కనికరం కలిగిన హృదయం కలిగి, Do we have tears for them?
వారి గురించి మనం కన్నీళ్లు కార్చాలి. That's a beautiful English song. ఇంగ్లీష్ లో ఒక మంచి పాట. He did not have tears for his own, యేసుక్రీస్తు ప్రభువారు తన బాధల గురించి ఆయన కన్నీరు but కార్చలేదు, shed drops of blood for us. కానీ ఇతరుల గురించి, ఇతరుల కష్టాల గురించి ఆయన He did not have రక్తాన్ని కార్చాడు. He did not have tears for his own. తన సొంత దుఃఖముల గురించి ఆయన కన్నీరు కార్చలేదు. What a great testimony if it is said about us. ఒకవేళ మన గురించి అలా చెప్పబడితే అది ఎంత గొప్ప సాక్ష్యం కదా. Lord, I don't have tears for my promotion. ఓ ప్రభువా, నా ప్రమోషన్ గురించి నాకు కన్నీళ్ళు I don't have tears that I should get a better job. నాకేదో పెద్ద మంచి ఇంకా శ్రేష్టమైన ఉద్యోగం రావాలని I కన్నీళ్ళు. don't have any tears for myself, Lord. నా గురించి నాకు కన్నీళ్ళు లేవు ప్రభువా, But my tears are for this brother. కానీ ఈ సహోదరుడి గురించి నేను My కన్నీళ్ళు, tears are for this sister. ఈ సహోదరి గురించి నేను Where కన్నీళ్ళు. their family is struggling. ఓ ప్రభువా, ఆ కుటుంబం ఎంతో కష్టపడుతున్నారు. Husband and wife are not able to love each other. భార్య భర్తలు వాళ్ళు ప్రేమించుకోలేని Still పరిస్థితులు. misunderstanding and fighting. అయ్యో ఇంకా అపార్థాలు చేసుకొని They are not able to live together. అయ్యో కలిసి జీవించలేకపోతున్నారు. Oh, this young brother who is going astray with a rebellious spirit. అయ్యో ఈ యవనస్తుడు ఎంతో తిరుగుబాటు కలిగిన ఆత్మతో దారి తొలగిపోతాడు. I don't want to judge the parents, Lord. ఓ ప్రభువా, వాళ్ళ తల్లిదండ్రులు నేను తీర్పు తెచ్చును. I have tears for them, ఓ Lord. ప్రభువా, వారి గురించి నేను కన్నీళ్లు I కారుస్తాను. have compassion for them, Lord. వారి గురించి నేను కనికరం కలిగి ఉంటాను. Imagine how our church will be transformed. ఆ విధంగా మనం చేస్తూ ఉన్నట్లయితే మన సంఘం ఎంత గొప్ప How our మార్పును church will become strong. అప్పుడు మన సంఘం ఎంత బలంగా ఉంటుందో కదా. Heart of compassion. అటువంటి కనికరం కలిగిన హృదయం కలిగి. Even now Jesus is having that ministry. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు కూడా అటువంటి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. Bible doesn't say, we read in the book of 1 John, doesn't say that he prays for us. ఆ మొదటి యోహానులో మనం చూసినట్లయితే ఆయన మన గురించి ప్రార్థిస్తున్నాడని లేదు, It says he intercedes for ఆయన us. విజ్ఞాపన చేస్తున్నాడు మన గురించి. Intercession is different from prayer. మామూలు ప్రార్థనకి విజ్ఞాపనకి ఎంత Interceding వ్యత్యాసం. is pleading the Lord. విజ్ఞాపన అంటే దేవుణ్ణి బతిమిలాడుకోవడం. Please have mercy on them, Lord. వారి మీద కనికరం ఉంచండి, Please help them, Lord. వారికి సహాయం చేయండి. God hears such prayers. దేవుడు అలాంటి ప్రార్థనలు ఆలకిస్తాడు. God healed her after 7 days. 7 రోజుల తర్వాత ఆమెను స్వస్థపరిచాడు. But you know what is the reply of the Lord when Moses cried? కానీ మోషే ప్రార్థించినప్పుడు దేవుడు ఏమని సమాధానం ఇచ్చాడు తెలుసా? 14th verse. 14వ వచనం. But the Lord said to Moses, మోషేతో ప్రభు ఈ విధంగా అన్నాడు, if her father had but spit in her face, would she not bear the shame for 7 days? Let her be shut up for 7 days outside the camp, and afterward she may be received again. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్ము వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా, ఆమె పాళెము వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవలను, తర్వాత ఆమెను చేర్చుకొనవలను. See, sometimes the repentance does not come immediately. కొన్నిసార్లు మారు మనసు అనేది వెంటనే రాదు. The repentance and godly sorrow, ఆ మారు మనసు దైవ చిత్తానుసారమైన the దుఃఖం, brokenness. ఆ విరిగి నలిగిపోయిన ఆత్మ. Moses, I definitely believe after this experience, Miriam would have been a broken person. నేను అనుకోవటం ఏంటంటే ఈ సంఘటన జరిగిన తర్వాత మిరియాము ఎంతో విరిగి నలిగిపోయి ఉండొచ్చు. After healing, Miriam would have come to Moses. ఆ స్వస్థత పొందిన తర్వాత మిరియాము మోషే దగ్గరికి వచ్చి What she would have told? ఏం చెప్పుండొచ్చు? She would have held his hand తన చేతులు పట్టుకొని and sobbing and weeping, Anna, weeping. కాబట్టి ఆ దుఃఖముతో ఆమె మొరపెట్టి ఏడ్చుండొచ్చు. At least Aaron could still, I have done it foolishly, it is my sin. అహరోను చెప్పాడు, ఇది నా బుద్ధిహీనంగా నేను పాపం చేశాను. But Miriam could only weep. మిరియాము వచ్చి కన్నీళ్లు కారుస్తూ దుఃఖపడుతూ ఉండుండొచ్చు. She is a broken person now. తను విరిగి నలిగిపోయింది. She doesn't think she is a big leader. నేనేదో ఇప్పుడు గొప్ప నాయకురాలని అనుకోలేదు. She doesn't think, no more she thinks that God speaks directly to me. నాతో నేరుగా మాట్లాడండి అని ఏం అడగలేదు ఇంకా. Anna, the 7 days, all the high thoughts about me have gone. ఈ 7 రోజులు నా గురించి నేను కలిగిన గొప్ప తలంపులన్నీ పోయాయి. I am a humble person now. నేను ఇప్పుడు ఎంతో దీనురాలు. I am a broken person now. నేను విరిగి నలిగిపోయాను. It is easy for God to bless us. దేవుడు మనల్ని ఆశీర్వదించడం ఎంతో సులభం. But to make us broken, కానీ మనల్ని విరగొట్టడం అనేది that's very difficult thing for God. దేవునికి కూడా కష్టమే. But let us be broken. కానీ మనం విరగొట్టబడటానికి ఇష్టలుగా ఉండాలి. Just imagine how Moses would have met, how Miriam would have met Moses. మిరియాము మోషేని ఎలా కలుసుకొని ఉంటే చూడండి. I am very sure Miriam would have gone to Moses' wife also. మిరియా మోషే భార్య దగ్గర కూడా వెళ్ళి ఉండొచ్చు. In Tamil we call Anni. I don't know how it is in Telugu. Anna's wife, or Thambi's wife. వదిన, మరదలు. Yeah, sister-in-law. She would have called, might be by her name. She would have held her hand. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేతులు పట్టుకొని, no words to speak, మాట్లాడటానికి మాటలు లేవు. weeping. దుఃఖపడుతూ కన్నీళ్లు కారుస్తూ చింతిస్తూ, maybe half an hour, 40 minutes, 40 నిమిషాలు. Then Moses' wife would have told, no, don't worry, my sister-in-law. మోషే భార్య చెప్తుంది, నువ్వు భయపడద్దు, బాధపడద్దు, God will help you. దేవుడు సహాయం చేస్తాడు. God will help you. దేవుడు సహాయం చేస్తాడని చెప్పుండొచ్చు. And see, God says, అప్పుడు దేవుడు చెప్తున్నాడు, if a father spits a person, he should be shut out
for 7 days. తండ్రి ఆమె ముఖం మీద ఉమ్ము వేసిన ఎట్లా ఆమె 7 దినములు సిగ్గుపడిన కదా. Spitting. ఉమ్ము వేయటం. When Jesus spits somebody, యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు ఉమ్ము వేస్తారు? you have to be either cold or hot. నువ్వు వెచ్చగానైనా ఉండాలి, చల్లగా అయినా ఉండాలి. If you are lukewarm, నులివెచ్చని స్థితి, Jesus says, యేసు ప్రభువు చెప్తున్నాడు, I will spit you out of my mouth. నా నోట నుండి ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను. When do we spit something? ఎప్పుడు మనం వస్తాం? When do we vomit something? మనం ఎప్పుడు వాంతి చేసుకుంటాం? What's the difference between spitting and vomiting? ఉమ్ము వేయటానికి వాంతి చేసుకోవటానికి Small quantity spitting, కొంచెం అయితే ఉమ్ము అంటారు, large quantity vomiting. ఎక్కువైతే వాంతి అంటారు. It comes from depth. అది లోపల నుంచి వస్తుంది. When Jesus says he would vomit, యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు వాంతి చేసుకుంటారు? imagine last time when you vomited. ఎప్పుడైతే నువ్వు ఎప్పుడు వాంతి చేసుకున్నా ఒకసారి గుర్తు చేసుకో. Maybe you would have gone to KFC మీరు ఎప్పుడో KFCకి వెళ్ళి ఉంటారు, and overeaten something. ఏదో తినుంటారు. Recently some of the KFCs were sealed. I don't know whether you heard it. Because they were cleaning the used oil by adding some chemical which is forbidden. వాళ్ళు KFCని ఈ మధ్య కొన్ని చోట్ల సీజ్ చేశారు, ఎందుకంటే వాళ్ళు ఏదైతే కెమికల్ వేయకూడదో అది వేసి వాళ్ళు క్లీన్ So చేస్తున్నారు. some poison like that goes in. అలాంటి విషయం లోపలికి వెళ్తుంది, It is not getting digested. అది అరగదు. Stomach refuses to touch that food. కాబట్టి దాన్ని ముట్టుకోవటానికి కూడా నీ Oh, this fellow has got something which will spoil our health. ఇదేంటి మన ఆరోగ్యం పాడు చేయడానికి మనోడు ఏదో తెచ్చాడు, I don't want to touch it. నేను దీన్ని ముట్టుకోను, Yeah, I don't want to. I'm not prepared to digest you. నేను నిన్ను అరిగించుకోవటానికి నేను The సిద్ధంగా లేను. only way is go out. ఒకటే మార్గం బయటికి వెళ్ళిపోవాలి. Then the stomach gathers lot of strength and to spit it అప్పుడు ఆ పొట్ట అది బలం తెచ్చుకొని బయటికి నెట్టేస్తుంది, against the gravity. అదే గురుత్వాకర్షణ శక్తికి విరోధంగా. Yeah, against all your usual functioning. కాబట్టి నార్మల్ గా జరిగే దానికి భిన్నంగా Vomiting. వాంతి జరుగుతుంది. Because that part is not helping to become part of your body through digestion. ఎందుకంటే నీ శరీర జీర్ణ వ్యవస్థలో అది భాగం కాలేదు. How food is getting converted into muscle? కాబట్టి ఏ విధంగా మనం తిన్న ఆహారము ఇలా శక్తిగా మారుతుంది? Through digestion. మన జీర్ణక్రియ ద్వారానే. Blood is also a kind of muscle. కాబట్టి మన రక్తం కూడా అలాంటిదే. When you don't eat, your HP count goes down. నువ్వు తినపోయినట్లయితే నీ HP కౌంట్ తగ్గుతుంది. Blood supplies all energy to your body. మన రక్తమే మనకు కావాల్సిన శక్తిని అందిస్తుంది. So spitting. కేవలం అది ఉమ్ము వేయటం. In the Old Testament, పాత నిబంధనలో when you read Deuteronomy 25 chapter, ద్వితీయోపదేశకాండం 25 మనం చూస్తే, Deuteronomy chapter 25, ద్వితీయోపదేశకాండము one incident is mentioned about the spitting. ఈ ఉమ్ము వేయటం గురించి ఒక మాట చెప్పారు ఇక్కడ. 25:9. 25:9. Then his brother's wife shall come to him in the sight of the elders and pull his sandal off his foot and spit in his face, and shall declare, thus it is done for the man who does not build up his brother's house. ఆ పెద్దలు చూచుండగా అతని దాపున పోయి అతని కాళ్ళ నుండి చెప్పు ఉడదీసి అతని ముఖం ఎదుట ఉమ్మి వేసి తన సహోదరుని ఇల్లు నిలపమని మనుషునికి ఎలాగో చేయబడినని చెప్పవలను. Building the brother's house is very, very important in God's sight. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశంలో మనం చూసినట్లయితే ఒక సహోదరుని యొక్క ఇల్లు మనం నిర్మించడం అనేది, Now building the body of Christ is very important for God. ఇప్పుడైతే దేవునికి ముఖ్యమైనది ఏంటంటే క్రీస్తు యొక్క శరీరాన్ని నిర్మించడం. Somebody is not interested in building the brother's house. ఎవరైతే సహోదరుని యొక్క ఇల్లు నిర్మించే విషయంలో ఆసక్తి ఉండరో. How? I'll just give a background. నేను ఎందుకని చెప్తున్నాను ఇక్కడ. There are some 4 or 5 brothers in a house. ఒక ఇంట్లో 4-5 సహోదరులు ఉంటారు. The first brother gets married. మొదటి వ్యక్తికి వివాహం జరిగింది, And he dies. చనిపోయాడు. Wife is a widow. అప్పుడు విధవరాలైంది. She got one baby. ఒక బిడ్డ పుట్టారు. Or no children. లేకపోతే పిల్లలు లేరు. No children at all. పిల్లలు లేరు. Then what about the descendants? మరి వాళ్ళ సంతతి ఏంటి? His name, we call it as James. జేమ్స్ అని పిలుస్తాం మనం. On the entire town people talk, oh, James is died. జేమ్స్ చచ్చిపోతాడు అంటాం. Then what about his property? మరి తన ఆస్తి గురించి ఏంటి? Does he have children? తన పిల్లలు ఉన్నారా? No children. లేరు. Now the property is taken by somebody else. ఇప్పుడు ఎవరో తీసుకుంటారు. He doesn't have any descendants to take care. కాబట్టి ఇంకెవరు లేరు ఆ సంతతి వాళ్ళు. As a widow, she will go to some place to be taken care of. ఆ విధవరాలు ఎక్కడికో వెళ్ళి బతకాలి. So God made a provision. కానీ దేవుడు ఒక సదుపాయాన్ని కలిగేశాడు. Because God is interested in everybody's house. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంటి మీద దేవునికి ఆసక్తి. So he says the next brother should marry this wife. ఆ తర్వాత ఉన్న సహోదరుడు ఆమెను పెళ్లి చేసుకోవాలి. So she should go and find out the brother. అప్పుడు వెళ్ళి ఆ వ్యక్తిని అడగాలి. Elders should go and find out. ఎల్డర్స్ వెళ్ళి అడగాలి. The Bible, God has said like that. దేవుడు ఆ విధంగా చెప్పాడు. So you have to marry your brother's wife. నీ సహోదరుని భార్య నువ్వు పెళ్లి చేసుకోవాలని అడగాలి. He says, I am not going to marry. నేను పెళ్లి చేసుకోను. Then what should be done? మరి ఏం చేయాలి? This is to be done. ఇది చేయాలి. Pull his sandals. ఆ చెప్పులు తీసుకొని. What does it mean?
ఏంటి దాని ఉద్దేశం? he doesn't deserve even to wear his chappal. అంటే ఇప్పుడు ఆ చెప్పులు వేసుకోవటానికి కూడా అర్హుడు కాదు. And she should spit on his face. అతని ముఖం మీద ఉమ్మేయాలి. What is the meaning of spitting? ఏంటి అక్కడ ఉమ్మేయటం ఉద్దేశం? You are a useless fellow. నువ్వు ఎందుకు పనికిరానోడివి? You are not caring for the brother's house. నువ్వు నీ సహోదరుని ఇంటి మీద నీకు ఆసక్తి లేదు. You are not interested in building your brother's house. నీ సహోదరుని యొక్క ఇల్లు నిర్మించాలని నీకు ఆసక్తి లేదు. If he marries ఒకవేళ అతను వివాహం చేసుకుంటే and gets a baby, పిల్లలు పుడితే they should keep the same name, James. ఆ జేమ్స్ అనే పెట్టాలి. See how God is interested. చూడండి దేవుడు ఎంత ఆసక్తి కలిగి. God is interested even what name should be given to the child which is born. కాబట్టి ఆ పుట్టిన బిడ్డ కూడా ఏ పేరు పెట్టాలి? So that brother's name is established. కాబట్టి తన సహోదరుని యొక్క పేరు ఉంటుంది. Who is taking care of this property? మరి ఆస్తి ఎవరు చూసుకుంటారు? James. జేమ్స్. Oh, James, that James, we know that James. అంటే మనకు ఆ జేమ్స్ తెలుసు. No brother, that James is dead. Now his son James is taking care. ఆ జేమ్స్ లేడు, వాళ్ళ కొడుకు ఈ జేమ్స్ ఉన్నాడు. So the family is preserved. ఆ విధంగా తన కుటుంబం అనేది నిలబడుతుంది. Now we come back to Miriam. ఇప్పుడు మిరియాం దగ్గరికి వస్తే, See, God, if Miriam has not scolded Moses, ఒకవేళ మిరియాము మోషే మీద అలా నేరారోపణ చేయకుండా ఉంటే this beautiful certificate would not have been given by God. ఇంత మంచి అందమైన పేరు దేవుడు ఇచ్చేవాడు కాదు. Numbers 12 we read. సంఖ్యాకాండం 12లో Verse చూస్తాం. 3. 12:3. When Miriam spoke against Moses, మిరియాం మోషేకి విరోధంగా మాట్లాడింది కాబట్టి Moses did not justify. మోషే తను సమర్థించుకోలేదు. Moses did not defend himself. మోషే తాను సమర్థించుకోలేదు. So third verse, God is telling. 3వ వచనం. Now the man Moses was very humble, more than any man who was on the face of the earth. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. What a great certificate it is. ఎంత గొప్ప సర్టిఫికేట్. Meekest of all the men on the face of the earth. అసలు ఈ భూమి మీద ఉన్న మనుషులందరిలో Very few have got such certificates in the Bible. అలాంటి సర్టిఫికేట్స్ కొంతమందికి వచ్చింది. John the Baptist, బాప్తిస్మ యోహాను, greatest man of all the men born from the mother's womb. కాబట్టి స్త్రీలు కన్న వారు అందరిలో కూడా బాప్టిజం ఇచ్చే గొప్ప. David got a certificate, man after God's own heart. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. And here we see God certifying Moses. ఇక్కడ మోషేకి సర్టిఫికేట్ So ఇస్తున్నారు. through some difficult situation, something good comes out. కాబట్టి ఆ కష్టమైన పరిస్థితిలో గుండా ఒక మంచి వచ్చింది. We would not have the third verse if the second verse was not there. రెండో వచనం లేకపోతే మూడో వచనం లేదు. And not only that, అంత మాత్రమే కాదు, the Lord, you read the rest of the verse, how God is speaking to Moses and Miriam. ఆ తర్వాత మోషేతో మిరియాముతో దేవుడు ఏ విధంగా సంభాషించాడో మీరు He చదవండి. called the three of them వాళ్ళ ముగ్గురిని పిలిచి and told Moses to wait outside. మోషేని బయటకు పంపించి And two people he brought them near వాళ్ళిద్దరిని దగ్గరికి పిలిచి and started talking to them. వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు. I am speaking to Moses not in a vision but face to face. నేను మోషేతో ఏదో దర్శనాల ద్వారా కాదు, ముఖాముఖిగా మాట్లాడతాను. God supporting his genuine children. దేవుడు తన సొంత బిడ్డల్ని ఆ విధంగా సమర్థిస్తాడు. My dear brothers, నా ప్రియ సహోదరి, when you have that meekness, అటువంటి సాత్వికత మనకుందా? when we have the gentleness, అటువంటి మృదుత్వం when మనకుందా? we have the humility, అటువంటి దీనత్వం మనకుందా? when we don't reply, when he was reviled, he did not revile. ఆయన దూషించబడి బదులు దూషించలేదు. Miriam would have got lot of weaknesses, మిరియాముకి ఎన్నో బలహీనతలు ఉండొచ్చు, but Moses did not point out those కానీ things. మోషే అవన్నీ చూపిలా, He did not revile back. బదులు దూషించలేదు. That is the spirit of gentleness and meekness. అది సాత్వికత. అంటే If you are meek, నువ్వు సాత్వికుడు అయితే God will support you. దేవుడు నీ పక్షాన ఉంటాడు. God will be on your side. దేవుడు నీ పక్షాన ఉంటాడు. God's grace will be upon you. దేవుని యొక్క కృప నీ మీద ఉంటుంది. God's anointing will be upon దేవుని you. యొక్క అభిషేకం నీ మీద You ఉంటుంది. will be building the house of God. దేవుని యొక్క ఇంటిని నువ్వు నిర్మిస్తావు. So Moses is building the house of God. మోషే ఇక్కడ దేవుని యొక్క ఇంటిని In the నిర్మిస్తున్నాడు. same chapter we read another certificate. Moses was faithful in his house. మోషే దేవుని యొక్క ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. Moses was faithful in all his house. మోషే దేవుని యొక్క ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. Which verse? ఏ వచనం అది? 7th verse. 7వ వచనం. Not so with my servant Moses. He is faithful in all my household. కాబట్టి మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. And the same thing the Holy Spirit is recording it in the book of Hebrews chapter 3. హెబ్రీ 3వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు మరలా ఇదే మాటలు He చెప్తాడు. is faithful in all his house. మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా So ఉన్నాడు. God is building a house దేవుడు ఒక ఇంటిని కడుతున్నాడు. and Miriam is working against that. మిరియాము దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. Instead of supporting his brother తన సహోదరుడికి సహాయం చేయాల్సింది to build the house of God, దేవుని ఇంటిని కట్టడానికి she is trying to stop that work. ఆ పనిని ఆపేస్తుంది. God was very angry. దేవుడు ఎంతో కోపగించుకున్నాడు. Such person is useless person. అటువంటి వ్యక్తి వ్యర్థమైన వ్యక్తి. Here we find Miriam and Aaron pointing fingers on Moses. ఇక్కడ మిరియాము అహరోనులు మోషేకి విరోధంగా వేలెత్తి చూపిస్తున్నారు. But when you read Exodus, మీ నిర్గమకాండం చూస్తే Moses was praying, lifting his hands. మోషే తన చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. Amalekites were defeated. అమాలేకీయులు ఓడిపోయారు. Amalekites refer to our flesh.
అమాలేకీలు అంటే మన శరీరానికి సాదృశ్యం. New Testament, Paul is taking this example and telling. క్రొత్త నిబంధనలో పౌలు ఈ ఉదాహరణ తీసుకొని You చెప్తున్నాడు. read in 2 Timothy chapter 2, 1 Timothy chapter 2. మొదటి తిమోతి 2 మీరు చూస్తే Men should lift their holy hands. పురుషులు తమ చేతులు పైకెత్తి పవిత్రమైన ప్రార్థనలు చేయాలి. What does it mean, holy hands? ఏంటి ఇక్కడ పవిత్ర? Only washing hand with the sanitizer and soap? అంటే పవిత్రమైన ప్రార్థన అంటే చేతులు శానిటైజర్ తో కడుక్కోవటం కాదు. Ukraine war is going on. ఉక్రెయిన్ వార్ జరుగుతుంది. And the soldiers, when they are caught by the opposite party, opposite country, సైనికులు వేరే శత్రు దేశం చేత పట్టబడ్డప్పుడు they lift their hands. వాళ్ళు చేతులు పైకెత్తారు. What does it mean? ఏంటి దాని ఉద్దేశం? Surrender. అంటే మేము సరెండర్ అయిపోతున్నాం. Only hands, don't shoot the hand, but you can shoot the rest of the body. అంటే ఏంటి ఇక్కడ? అంటే చేతులకి కాల్చొద్దు, మిగతాది కాల్చమనే? No. కాదు. My hand represents my entire being. కాబట్టి నా చేతులు ఏంటంటే, నా చేతులు అంటే నేనే. So men, lift your holy hands mean, కాబట్టి పురుషులు మీ చేతులు పైకెత్తి ప్రార్థించాలంటే your hand is representing your whole being. కాబట్టి నీ చేతులు నీ వ్యక్తిత్వాన్ని అంతా తెలియజేస్తున్నాయి. You represent yourself as a holy person and lift hands and pray. కాబట్టి నువ్వు పరిశుద్ధుడుగా ఉండి నువ్వు ప్రార్థన చేయి. That's a challenge for all the men. కాబట్టి పురుషులందరికీ అదొక సవాల్. God will bless your wife and your children. కాబట్టి అప్పుడు దేవుడు నీ భార్యని పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. In which area he is telling, Paul is telling? పౌలు ఏ విషయం గురించి చెప్తున్నాడు? Without anger, కోపం లేకుండా, without murmuring. సణుగులు లేకుండా. Anger and murmur come out of a mouth. కాబట్టి ఆ సణుగులు కోపాలు నోట్లోంచి వస్తాయి. So that has got close relations in being holy. కాబట్టి పరిశుద్ధంగా ఉండడానికి దానికి ఎంతో సంబంధం ఉంటుంది. When you are reviled, revile him not. నువ్వు దూషించబడి బదులు దూషించకుండా ఉంటావు. He committed no sin. ఆయన ఏ పాపమును చేయలేదు. He did not threaten. ఆయన బెదిరించలేదు. But Jesus lifted his holy hands. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన చేతులు పైకెత్తి పవిత్రమైన చేతులు. He is interceding for you and me. నీ గురించి నా గురించి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. Miriam did not support Moses. మిరియాము మోషేకి తోడ్పాటును అందించలేదు. Moses' hand would have become very heavy. ఆ మోషే చేతులు ఎంతో భారమైనాయి. Hand heavy means the whole being would have become very weak and struggling. కాబట్టి ఎంతో బలహీనుడిగా మోషే అయిపోయి ఎంతో ప్రయాసపడుతున్నాడు. She could have prepared some juice and given to him. ఏదో జ్యూస్ చేసి ఇవ్వాల్సింది. Some Horlicks or protein given to him. ఏదో హార్లిక్స్ అలాంటి ఇవ్వాల్సింది. Instead of speaking bad to him. ఏదో తప్పుగా మాట్లాడేదాన్ని బలి Spit. ఉమ్ము వేశారు. But when there was a fight between the Amalekites and Israelites, ఇశ్రాయేలుకి అమాలేకులకి మధ్య యుద్ధం జరుగుతుంది. Moses lifted his holy hands. మోషే తన పవిత్రమైన చేతులు పైకెత్తి and his hands were paining. తన చేతులు నెప్పుడుతూ ఉన్నాయి. He became very tired. ఎంతో అలసిపోయాడు. And he brought his hand down. వెంటనే తన చేతులు కిందకి దిగడానికి came down, Amalekites overcame. తన చేతులు క్రిందకి వచ్చినప్పుడు అమాలేకీయులు గెలుస్తారు. Israel started losing the fight. ఇశ్రాయేలీయులు యుద్ధంలో ఓడిపోతున్నారు. The husband, when he comes down of his prayer, ఒక భర్త తన ప్రార్థనా జీవితంలో ఇలా క్రిందకి దిగజారుతూ, the family is losing the fight. కుటుంబము ఆ యుద్ధంలో ఓడిపోతుంది. Children are losing the battle in the school, in the college, in the workplace. పిల్లలు పనిచేసే స్థలంలో, స్కూల్లో, కాలేజీలో వాళ్ళ పోరాటంలో ఓడిపోతారు. Why? Because his hands are coming down. ఎందుకంటే ఈ చేతులు క్రిందకి దిగుతున్నాయి. The flesh is weak. శరీరం ఎంతో బలహీనమైంది. And temptations, trials, problems, it hands is coming down. ఎన్నో శోధనలు, సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు కిందకి లాగుతూ ఉన్నాయి. What shall we do? ఏం చేయాలి మనం? Aaron holds his hand. అప్పుడు అహరోన్ లాగా మనం చేతులు పైకి పట్టుకోవాలి. Hur holds another hand. తర్వాత హూరు వాళ్ళే ఇంకొక చేయి supporting. వాళ్ళని సమర్థించాలి. Are we like those two brothers, Aaron and Hur, supporting the hand? అహరోను హూరు వాళ్ళే మనము ఆ విధంగా చేతుల్ని పట్టుకుంటున్నామా? Building the church is not easy. సంఘాన్ని కట్టడం అనేది సులభమైన విషయం. So brothers who are responsible, ఎవరైతే బాధ్యత కలిగి ఉంటారో, instead of speaking like Miriam, మిరియాం వలె మాట్లాడేదానికి బదులు like a Hur, support them. మనం హూరు వలె వాళ్ళకి ఓతమిద్దాం. Brother, I know you have a lot of challenges. We are praying as a family. కాబట్టి మీకు ఎన్నో సమస్యలు ఉన్నాయని మాకు తెలుసు, సవాళ్ళు ఉన్నాయని తెలుసు, కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. Encourage them. వాళ్ళని ప్రోత్సహిద్దాం by your words. మీ మాటల ద్వారా. Take some responsibility of theirs. And okay brother, you concentrate on other work, I will go and visit this family. కాబట్టి బాధ్యత తీసుకోండి, మీరు వేరే పని చేయండి. In my area I will take care of them. You need not travel long distance and come here. మా ఏరియాలో మేము చూసుకుంటాం, మీరు అంత దూరం నుంచి రావాల్సిన అవసరం లేదు. I am very happy many areas are there in your church. కాబట్టి ఇప్పుడు మీ సంఘంలో అనేక ఏరియాల్లో మీరు కలుసుకుంటున్నారు, నాకు అందుని బట్టి సంతోషం. That area, those who are responsible locally, you are supporting the hands of the elders. కాబట్టి ఎవరైతే మీరు ఆ లోకల్లో ఎవరైతే బాధ్యత తీసుకున్నారో మీరు సంఘ పెద్దలకి ఊతమిస్తున్నారు. Through that you are supporting the hands of Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతులను పైకెత్తుతున్నారు మీరు in building this church. ఈ సంఘాన్ని కట్టే క్రమంలో. But let us not support the hand of the devil to bring confusion. కానీ మరి అదే తరుణంలో మనం అపవాది చేతులతో చేయి కలిపి మనం ఇక్కడ కలవరం తీసుకుని రాకూడదు. So may God raise up more brothers who will hold the hands of Moses to
to build his house. కాబట్టి మోషే చేతులను పైకెత్తిన వారిలాగా బాధ్యత కలిగిన సహోదరుని ఈ సంఘాన్ని కట్టడానికి దేవుడు అనేక మందిని లేపును గాక. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Shall we close our eyes and pray? మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, give us, Lord, a heart which is not offended. ఓ ప్రభువా, అభ్యంతరపడని హృదయాన్ని మాకు ఇవ్వండి. Moses never got offended by hearing Miriam. ఓ ప్రభువా, మిర్యాము అహరోను ద్వారా మోషే ఏమీ అభ్యంతరపడలేదు. Give us a heart like that, Lord. ఓ ప్రభువా, అటువంటి హృదయాన్ని మాకు ఇవ్వండి. Give us, Lord, a heart of compassion. కనికరం కలిగిన హృదయాన్ని మాకు ఇవ్వండి ప్రభువా. Give us a heart, Lord, that has concern for the brothers and sisters in the church. సంఘంలో ఉన్న సహోదరుల మీద మేము బాధ్యత కలిగి ఉండే హృదయాన్ని మాకు దయచేయండి. Help us, start to support the building up of the body. ఓ ప్రభువా, మీ శరీరాన్ని నిర్మించేటప్పుడు మేము బాధ్యత కలిగి సమర్థించడానికి సహాయం చేయండి. Bless the families, Lord. ఓ ప్రభువా, ఇక్కడ కుటుంబాలను జ్ఞాపకం Let చేసుకోండి. their children be born again. ఓ ప్రభువా, చిన్న బిడ్డలందరూ కూడా తిరిగి జన్మించడానికి సహాయం చేయండి. Follow the Lord. ఓ ప్రభువా, మిమ్మల్ని వెంబడించడానికి సహాయం Help parents to be good examples to their children. తల్లిదండ్రులు పిల్లలకి మంచి మాదిరిగా ఉండడానికి సహాయం We చేయండి. pray for all the responsible brothers, Lord, who have taken up different responsibility in the church. ఓ ప్రభువా, సంఘంలో వేరు బాధ్యత కలిగిన సహోదరులందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. As they take care of this work, you take care of their families, Lord. ఓ ప్రభువా, వారు మీ పని చేస్తుండగా వారి కుటుంబంలో పని మీరు చేయండి ప్రభువా. Build us as a strong church. ఓ ప్రభువా, ఒక బలమైన సంఘంగా మమ్మల్ని నిర్మించండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.